ప్రవీణ్ పగడాల గారు దేవుని స్వార్థ ప్రకటించడానికి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నాడు. వస్తుంటే గత రాత్రి సుమారుగా మధ్యరాత్రులు అనుకుంటున్నాను 2-3 ఆ టైంకి అంటే రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ జరిగింది. ఆయన మరణించారు. అందరూ సింపతి చూపిస్తున్నాం, కానీ ఒక విషయం చెప్పమంటారా? ఆయన ఎప్పుడైతే ఆయన మరణించారో ఈ యొక్క భూమి మీద ఆయన నేత్రాలు మూయబడ్డాయో పరలోక రాజ్యంలో ఆ నేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా జిఆర్సి కాన్ఫరెన్స్కి వచ్చారండి. అద్భుతమైన దేవుని సేవకుడు ఆయన. ఈజ్ ద బెస్ట్ రీసోర్స్. దేవుని వాక్యాన్ని వాకింగ్గా చెప్పేటువంటి దైవజనుడు. కలిపి చేరిపెట్టే సువార్తలు, ప్రజలను మభ్యపెట్టే సువార్తలు, మోసపరిచేటువంటి సువార్తలు ఆయనలో లేవు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధకుడు. ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం ఆయన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమే. కానీ నేను చెప్తున్నాను ఏంటి తెలుసా, ఆయన మరణం మనందరికీ పాఠం కావాలి. ఆయన మరణించాడు. అనేక మంది దేవుని సేవకులు, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ప్లేస్లో దేవతడు 1000 మంది ప్రవీణ్ పగడాలని దేవుడు లేపుకోబోతున్నాడు. రోషం కలిగిన దేవుని సేవకుల్ని. విషయం విన్నాను 7:30కే దుఃఖం తన్నుకొని వచ్చేస్తుంది. దేవునితో అంటున్నా, అయ్యా లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా, పాపం చేసి అనేక మంది పాప ఊపిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషంతో రగులుతున్నటువంటి దేవుని సేవకుడిని ఎందుకు తీసుకున్నావు? దేవుడు ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చాడు నాకు. నీళ్ళు ఇంకా రోషం పెరగాల. ఆ దేవుని సేవకుడు ఇంకెంతకాలం అయితే సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలా. ఇంకా అనేక మంది సిద్ధపరచు. అనేక మంది రోషంగా దేవుని సేవకులు లేపి, అనేక మంది యవనస్తులు పురుకలుపు, అనేక మంది యవనస్తులు దేవుని మంట రగిలింపు చేయయ్యా. పాపం అని శరీరాశలు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవన సమాజం ఈ రోజున ఎప్పుడు శరీరం కోసమే జీవించాలి. శరీర కోరికలు శరీరంలో రేగుతున్నటువంటి ఆ పాప పిచ్చలు ఏమన్నా నెరవేర్చుకుంటుంటే ఆశతో పరిగెడుతున్నటువంటి యవనస్తులను పట్టుకోయ్యా.